రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఒక 2 నిమిషాలు లేటుగా వచ్చిన. అయితే కిందను ఉండి నేను గమనిస్తున్నప్పుడు మనం ఎంతమంది అనేది కాదు, ఎంత స్పీడ్గా జనం వస్తున్నారు అనేది చూస్తున్నా. ఒకళ్ళిద్దరు ఉన్నారనుకోండి సోమవారంలో ఏమో తప్పదన్నట్టు వచ్చారు, కానీ మ్యాక్సిమం అందరూ కూడా దాదాపుగా 90% పైన దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఆరాటంతో రావడం చూసి జనం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని నమ్మిన వాళ్ళు ఉన్నారు. లేటుకి వెళ్ళకూడదు, టైంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు మన పరిచర్లో సంఘంలో ఉండడం నిజంగా అది ఎంతో ధన్యత, ఆనందం అని నాకు అనిపించింది. కనుక మీ అందరిని బట్టి నేను మరొకసారి ప్రభువును స్తుతిస్తున్నా. ఎందుకంటే మా ఆనందమైన మా సంతోషమైన మీరే కదా అన్నారు. ఇక్కడ కాదు, అక్కడ కూడా ఉండాలి. నీకేం తెలుసులే, ఇక్కడ నీతో మాకు సంబంధం లేదనుకోకూడదు. బైబిల్ చదవమనేది ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాలో కూడా బైబిల్లోనే ఉంది. డినామినేషన్లో ఏమీ లేదు, బైబిల్లో ఉంది. ఎందుకంటే డినామినేషన్లు అన్నీ ఇందులో చేపట్టుకొచ్చినాయి. కనుక బైబిల్ని చదవమనేది ఎందుకంటే ఒకప్పుడు మంచిగా ప్రారంభించిన దైవజనులు ముగింపు భయంకరంగా ఉంది. సంఘాన్ని హింసించిన ఆయన ఆసియా అంతటా సంఘాలు కట్టారు. అందుకని కార్యారంభం కంటే అంతం మంచిది. కనుక ఎవరినన్నా ఒకరిని చూసి వెంబడించటం కన్నా బైబిల్లో ఉన్నదా లేదా ఉన్నట్టుగా చెప్తున్న వాడిని చూసి వెంబడించడం ఇంకా మంచిది. వెంబడించొద్దని లేదు, వెంబడించాలి. కానీ కంపల్సరిగా అది ఉన్నదో లేదో ఆ చెప్పేది నిజమా కాదనేది కూడా మనం చూసి వెంబడించాలి. కాబట్టి మరొకసారి మీ అందరికి కలిగి ఉన్న దైవాసక్తిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి పోయిన వారం చదివిందే మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడి మాకు వినుబుద్ధిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. నీ దాసులమైన మేము నీ లేఖనాలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు గ్రహించిన ఉపదేశాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ఉపదేశాన్ని అనుసరించి మా యాత్రను కొనసాగిస్తూ నిత్యరాజ్యంలో ప్రవేశించు కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 15వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 15వ వచనం. 14 నుంచి చదవండి ఇప్పుడు.
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె నుండుటకు అన్ని విషయములో చాలు. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మము జరిగించుటకు అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. దాంట్లో ఏముందంట, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం. అలాగనే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము సంపూర్ణ పురుషులకు వరకు. ఈ రెండిటి కొరకు దేవుడు నియమించాడని. దేన్ని నియమించాడు? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని మనం అందరము ఏక మనసుతో ఏకభావంతో ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. ఒకవేళ మీకు అయిష్టంగా టైం అయిపోతుంది పోదాం అనుకుంటే ఇప్పుడు పోవడం బెటరు. ఎందుకంటే దేవుని కార్యాలు జరగకుండా ఆపేది మనమే. మీరు చెడి 10 మందిని జడగొట్టకుండా అందరం ఒకే మనసుతో ఒకే భావంతో సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. మీకు చాలామంది చెప్తున్నాను కదా, 1 గంట 2 గంటల్లో ఏ ప్రోగ్రాము మన వల్ల అత్యంత వైభవంగా జరగదు. కానీ ఒక 2 గంటలు గంట దేవుని సన్నిధిలో ఉంటే అది మనకి బలాన్ని ఇచ్చి మన యాత్రను కొనసాగింపజేస్తుంది. అది ఆమెను సూత్రం అంటంలో లేదు, పాటించడంలో ఉంది. టైం వచ్చినప్పుడు దేనికి ప్రాధాన్యత అనేదే మన క్రియలు. అందుకని వాని క్రియలు చొప్పున వానికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో అంత నిర్లక్ష్యంగానే నీకు ఫలం అవుతుంది. అందరూ ఇంక ఎవడన్నా మిగిలి ఉన్నాడో ఆడికి కూడా ఏంటి అంటారు. నువ్వు మొదటి స్థానం దేవునికి ఇస్తే మొదట చేసిన ఎంతమంది ఫస్ట్ వీడికి ఇవ్వండి అబ్బా, వీడు ఎప్పుడు సన్నిధిలో ఉండేవాడు, దైవాసక్తి గల. అంటే మన దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంతగా ఆయన కూడా మనల్ని కృపను చూపిస్తాడు. ఎందుకంటే తను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తాడు. వచ్చిపోయేటోండి కాదు, ప్రేమించువాడనగా ఆజ్ఞలు గైకొని వాడినే ప్రేమిస్తాడు. కనుక మరలా చెప్తున్నా, మీకేమైనా పనులుంటే ఇప్పుడు వెళ్ళిపోవడం బెటర్. లేకపోతే అంతం వరకు ఏక మనసుతో మీరు వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. దేవుడు కొందరిని దేని కొరకంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుట. శరీరం అనగా మళ్ళీ అందరూ మాట్లాడితేనే లెక్క. మళ్ళీ చెప్తున్న బోరు కొట్టిన వాళ్ళు నాకెందుకు అనుకో వెళ్ళిపోవడం బెటర్, మిగతా వాళ్ళన్నా బాగుపడతారు. క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి. అపోస్తలులు ఎందుకు, ప్రవక్తలు ఎందుకు, ఉపదేశకులు ఎందుకు, కాపరులు ఎందుకు, బోధకులు ఎందుకు అంటే సంఘము క్రీస్తు శరీరం అనగా ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లుగా. అవయవాలన్నీ ఎందుకు? నాకు మొన్న ఒక రోజున నేను అనంతపూర్లో రూమ్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నాకు కనబడే నరాలు ఉన్నాయి, కనబడని నరాలు ఉన్నాయి. కంట్లో ఉన్న నరాలు మనకు ఎవరికి కనపడి సావు. అవి ఉన్నాయో లేవు కూడా. పచ్చగుంటే నరం అనుకుంటావు, తెల్లగున్నాయి కూడా నరాలు ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏ నరం పోయినా బాడీ మొత్తానికి ఎఫెక్టివ్ కాదు, కొన్నాళ్ళకి పోతాం కూడా. అది కనిపించని నరాలు అవన్నీ. ఒక్కోసారి నరాలు ఒక ఫోటో చూస్తాను నేను గూగుల్లో, చూస్తే అదో చెత్త వలలాగా ఎట్లెట్లుండేది, దానికి లైన్ లేదు, పాడలేదు, ఎటు పోతుంది ఏదనేది కూడా మనకి అర్థం కావట్లేదు. ఇందులో ఏదన్నా ఒకటి బ్లీడింగ్ అయినా తెగినా దీన్ని పట్టుకునేలోపు సగం ప్రాణం పోద్దా అనిపించింది నాకు. అంటే ఇంటర్నల్గా దేవుడు మనకి తనని తాను బాగు చేసుకునే వ్యవస్థని శరీరంలో పెట్టకపోతే అసలు ఏ డాక్టర్ ఏం చేసినా ఏమీ కాదు. దాన్నే మెడికల్ టెర్మినాలజీ ఏమంటాడు, బాడీ మెడిసిన్కి రెస్పాండ్ అయ్యే విధానం ఆయన పెట్టింది, డాక్టర్లు పెట్టింది కాదు. అదే లేకపోతే నీ ఎంత పెద్ద వైద్యమైనా వేస్ట్. అలాగనే ఆత్మ చెప్పు సంగతులకు రెస్పాండ్ అయ్యే విధానం ఆయన పెట్టింది. ఒకవేళ అది చచ్చిందా నీకు ఎంత విలువైన ఉపదేశం వచ్చినా నువ్వు బాగుపడడం మళ్ళీ బతకడం అనవసరం. అది కాని పని జరగదు.
డాక్టర్ లేక కాదు, హాస్పిటల్కి చెడ్డ పేరని కాదు, వైద్యానికి వైద్యురాది కాదు, గోల్డ్ మెడల్ ఇచ్చిన వైద్యులైనా నీ బాడీ రెస్పాండ్ కాకపోతే వాడు ఏం చేయలేదు. ఇప్పుడు దేవుని మాటలకు స్పందించని వాళ్ళు సోకాల్డ్ క్రిస్టియన్స్ అయినా, డొనేషన్లు ఇచ్చినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా బాడీ రెస్పాండ్ కానీ పేషెంట్ ఎంతనో మనం కూడా అంటే బాగుపడే అవకాశమే. నిన్ననే ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి మా అమ్మని హాస్పిటల్ వేసినాం, 80 దాటింది, బాడీ రెస్పాండ్ కావట్లేదు, డాక్టర్ ఇంటికి తీసుకుపోమండి, ఇక్కడున్న వేస్ట్, ఆల్రెడీ లక్షల రూపాయలు అయిపోయినాయి, ఇక ఇక్కడున్నా ఇంటికాడున్నా అంటే మీరు ఇక్కడున్నా రెస్పాండ్ కానివాడు ఇంట్లో ఉన్నా, బర్రెల దొడ్డిలో ఉన్నా, సంతలో ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, ఎక్కడున్నా ఒకటే. రెస్పాండ్ కానివాడు ఎక్కడున్నా ఒకటే. ఎందుకంటే వాడు సచ్చినోడితో సమానం, బాగుపడే అవకాశం లేనటువంటి వాడు. గత వారం నేర్చుకున్న అంశం ఏంటంటే దేవుడు ఎందుకు 5 పరిచర్యలు నియమించాడు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగాలి. అలాగే దేవుని కుమారుని విషయములో, జ్ఞాన విషయములో ఏకత్వము రావాలి. అంటే దేవుడు యేసుప్రభు అనగా కూర్చున్నోడల్లా నా మటుకైతే నీ మటుకు నా మటుకు కాదు, ఒకటే ఉంటుంది అక్కడ. ఆ అభిప్రాయము అందరికీ రావాలి. అందుకనే దేవుని ఆత్మ ద్వారా చెబుతున్న అన్నవాడల్లా దేవుని ఆత్మ చేత పలకబడినవాడు కాదు, ఆత్మ ఒకటే. డిఫరెన్స్ వచ్చిందంటే వాడో వీడు ఎవడో ఒకటి దొంగ అయి ఉంటాడు. ఆత్మ ఒకటే ఉండాలి. ఈ 5 చేసే పరిచర్యలు కూడా ఒక్కటై ఉండాలి, ఒకే పర్పస్ అయి ఉండాలి. అదేమై ఉండాలంట, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘము అనగా మనందరికీ రావాలి. జ్ఞాన విషయంలో ఏకత్వం, ఒకే అభిప్రాయము ఉండాలి. అలా ఉండుట కొరకు దేవుడు అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను దేవుడు నియమించెను అని చెప్తూ కింద భాగం ఈరోజు చూద్దాం. అదేంటి, అందువలన ఇలా నియమించింది ఎందువలన, ఇక మీదట పసిపిల్లలై ఉండి మనుష్యుల మాయోపాయము చేతను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన. అంటే ఉపదేశం అంటే ఏంది, నిలబడి చెప్పేదల్లా ఉపదేశం కాదు. నిలబడి చెప్పేవాళ్ళు ఏముంటుందంటే ఇక్కడ మనుష్యుల మాయోపాయం చేత వంచనతో కూడిన ఉపదేశం ఉంటుంది. రెండోది చూస్తే తప్పు మార్గమునకు కుయుక్తితో మనకి ఏదో చెప్పేసి ఇంకో దారిలో కాడు లాగేస్తాడు. ఇదంతా ఏంటి, ఉపదేశమే. గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన అంటే ఉపదేశము ద్వారా ఒకడు స్థిరపరచబడలేదు. ఇవాళ రేగుతాడు, కడకడ మాట్లాడతాడు, రేపు దుబ్బేస్తాడు, వెళ్ళిపోతాడు. గాలి కొట్టుకుపోయినట్టే ఉంటుంది. ఏది నిలిచినట్టుగా ఫలించినట్టుగా ఉండదు. అలాంటి ప్రతి ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఇంతమంది ఎందుకంటే అసత్యమైన ఉపదేశం కానీ, కుయుక్తితో కూడిన ఉపదేశం కానీ, గాలి కొట్టుకుపోయే ఉపదేశంతో కానీ మనం ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పి క్రీస్తు వలె ఉండుటకు, అన్ని విషయాల్లో ఎదుగుటకు ఈ 5 పరిచర్యలను దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, నెంబర్ 1 జ్ఞాన విషయంలో ఏకత్వము, రెండోదిగా క్రీస్తు కలిగిన సంపూర్ణత కలుగునట్లుగా దేవుడిచ్చాడు. ఇప్పుడు చేసింది ఏంటంటే మాయోపాయం చేత, కుయుక్తి చేత, గాలికి చెదరబడి కల్పితమైన ఉపదేశాల వైపు పోకుండా ఉండడానికి కొరకు దేవుడు 5 నియమించాడు సంఘానికి. మరి 5 ఇప్పుడు ఎవరు అపోస్తలు అన్న మాటను ధ్యానం చేద్దాం సమయాన్ని బట్టి. ఎవరు అపోస్తలు? మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, 12 మంది, ఆ పదం వాడింది అక్కడ.
పిలువబడినటువంటి వారు 12 మంది శిష్యులు, వాళ్ళని అపోస్తలులు అన్నారు. కొందరు అంటారు కదా, ఇప్పుడు అపోస్తలులు లేరు. మీరు విన్నారా బోధలో? ఉన్నారు అని అంటే నమ్ముతావా? లేరు అంటే మానేస్తామా? చెప్పాలా? ఉన్నారంటే నమ్మొద్దు, లేరంటే నమ్మొద్దు. బైబిల్లో ఉన్నదే నమ్మాలి. ఆ ఉన్నదన్నోడు వాళ్ళ తాత చెప్పాడు కూడా చెప్తున్నాడు. అక్కడ ముచ్చట కాదు, అందరి గురించి చెప్తున్నా. ఉన్నదనేవాడు నీకు ఎవరు చెప్పారంటే మాది పెంతెకోస్తు, మా తాతల కాంచి ఇది చెప్తున్నాడు. వీడికి సొంతంగా బైబిల్ ఏమి లేరు అంటే మాది మెథడిస్ట్, మందులు ఎవడు లేడు, అంత బెదరనే. భర్త సింగ్ గారు బెదరు, నేను కూడా సిస్టర్ కూడా బెదరు. ఇక్కడ ఏమో ఎవడు బెదరు ఎవడు సిస్టర్ తెలియదే. భార్య భర్తలు కూడా బెదర్ సిస్టర్లే. గుళ్ళో బెదర్ సిస్టర్లు, ఇంటికి వెళ్తే భార్య భర్తలు. ఇదేంది మరి? రోడ్డు మీదకి వెళ్తే ఫ్రెండ్సా? ఏడు నుంచి వచ్చినాయి అన్నీ? ఒకరు అనేదాన్ని బట్టి అవునని కాదని అనకూడదు. అవునన్నా దీన్ని బట్టి, కాదన్నా దీన్ని బట్టి అవగాహన మనకు ఉండాలి. మనం ఎంతకాలం నుంచి క్రైస్తవులు అనేది కదా. అసలు అపోస్తలులు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, ఆయన 12 మంది శిష్యులు అపోస్తలులు. అపోస్తలు లేరా? ఆ 12 మంది తప్ప ఎవడూ లేడంటే అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడికి, బైబిల్ పట్టుకున్నోడికి, అన్నం తినేవాడికి గడ్డి తిన్నట్టుగా పెంట తిన్నట్టుగా మాట్లాడకూడదు. ఎందుకంటే పత్రికలన్నీ అపోస్తలుడైనా మరి 12 మంది కాదు ఆయన. అసలు వాదించడానికి కానీ మాట్లాడడానికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలా? అందులోనే రాసిన మాట అపోస్తలుడైనా ఈ 12 మంది కాదుగైనా. ఏ బేస్ మీద మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతుంది చెప్పనా? మా డినామినేషన్లో అలాగే చెప్పారు. మా సంస్థ నాయకుడు, అరే సంస్థ నాయకుడు సస్తాడబ్బా, నేను కూడా పోతా, నువ్వు కూడా పోతావు, నీకు నాకు మన వచ్చు తరానికి కూడా వాక్యమే ఆధారమై ఉండాలి. హల్లెలూయా. మా పెంతెకోస్తు, మా బ్యాప్టిస్టు, మా సిఎస్ఏ, మా లూథరన్, మా బ్రదరన్ కాదు. వాక్యం ఏమైందో అదే మనం పాటించాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. మా చర్చ్ అనేవాడు ఎవడు పరలోక రాజ్యం పోడు. చర్చ్ ఒకటే, అది ఆయనది సంఘం, అది క్రీస్తు యొక్క శరీరం. మనుషులందరూ ఒకటే, అందరూ క్రీస్తు స్వరూపంలోంచి వచ్చేవాడు. అలాగనే సంఘములన్నీ ఒకటే. ఎవడి పేరు ఆడుకున్నా సరే మనుషులందరూ ఒకటే ఉంటాం. అందరూ ఒక ఇంట్లో ఉంటారు, ఒక కాలు చేయి ఉంటుందా? ఎవడందరూ ఒక్కటే. అలాగే సంఘాలన్నీ ఒక్కటే, అది క్రీస్తు శరీరం అయి ఉండాలి. హల్లెలూయా. ఎవరు అపోస్తలులు అనగా పిలువబడినటువంటి 12 మంది అపోస్తలులని అక్కడ రాసింది. మరి వీరు మాత్రమే అపోస్తలులా అంటానికి కాకుండా అపోస్తలుడైన పౌలు కూడా ఆయన స్వయంగా అన్నారు, నేను అపోస్తలుడను కానా, అపోస్తలుల చిహ్నములు నాయందు కనబడట్లేదా అని అడిగారు. ఎవడి కాడు అపోస్తలు అంటే ఏం కనపడాలి? ఆయనకి 2 పేర్లు లైన్లు వస్తే సరిపోలే. అపోస్తలుల చిహ్నములు వారి యందు కనబడాలి. మనం చెప్పుకుంటే సరిపోలే. కానీ ఒకవేళ నువ్వే అపోస్తలుడు అనుకున్నావు అనుకో, నీకు చిహ్నాలు ఉండాలా? నీ పర్పస్ ఏమై ఉండాలా? దేవుని కుమారుని జ్ఞానమందు ఏకత్వం తీసుకురావడానికి నువ్వు నియమించబడ్డావు. క్రీస్తు శరీరము సంపూర్ణమవడానికి కొరకు నీవు నియమించబడ్డావు. గాలికి కొట్టుకుపోయేదానికి కల్పించిన ఉపదేశం వైపు పోకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, సంఘాన్ని సిద్ధపరచుటకు మనం పిలువబడ్డాం, నియమించబడ్డాం. పర్పస్ ఏమై ఉంది అపోస్తలుడిది? ఒక పెద్ద ఆయన అన్నాడు, సార్ మీరు ఏదో ఒక సంవత్సరం పెట్టుకుని బిషప్ అనేది కార్డు తెచ్చుకోండి, ఏ దేశం ఉంటే ఆ దేశం పెట్టి పోవచ్చు, స్పెషల్ రాయితీలు ఉన్నాయి విదేశాల్లో. ముఖ్యంగా బిషప్ కార్డు చూపిస్తే ప్రతి కాడ మనకి ప్రయారిటీ ఉంటుంది. అది మాల్ కానీ, హోటల్ కానీ, షాపింగ్ కానీ, ఎక్కడైనా పార్కింగ్ కానీ, ఈవెన్ నీ దగ్గర బిషప్ కార్డు ఉందా, నీకుండే ప్రాధాన్యత అది ఎక్కడైనా సంపాదించి నేను సంపాదించని చెప్పాను. సంపాదించుకోవడంలో తప్పులే. ఇక్కడ మనం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా కార్డు జోబులో ఉంటుంది, కానీ చిహ్నాలు ప్రజలకు కనపడతాయి. మన కార్డు మన జోబులోనే ఉంటుంది, మనం చూపిస్తే కానీ తెలియదు. అపోస్తుల చిహ్నాలు ఎవరికంట? ప్రజలకు, సమాజానికి కనపడాలి. అలాంటి వారే అపోస్తలు. ఆ అపోస్తలు ఏం చేశారు అనగా యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారు. అలాగని యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత కూడా ఆయన చేత మళ్ళా పంపబడిన వారు.
ముందు పంపబడ్డారు, మరణాన్ని గెలిచిన తర్వాత కూడా పంపబడ్డారు. అపోస్తలు ఎవరు అంటే వాళ్ళు ఆయన ఆజ్ఞాపించిన రీతిగా పరిశుద్ధాత్మ కొరకు మేడగదిలో కనిపెట్టినవారు. ఏ లక్షణాలు ఉన్నాయని అపోస్తలు అంటారు? గ్రాడ్యుయేషన్ అంటే ఐదర్ కామర్స్ అని కానీ, బిఏ కానీ, సైన్స్ కానీ ఏదో ఒకటి అయి ఉండాలి కదా. ఏది కానీ అపోస్తలు ఎట్ అవుతాడు? ఏది కానీ గ్రాడ్యుయేషన్ ఎట్ అవుతాడు? ఏ చిహ్నాన్ని బట్టి, నీలో ఉన్న ఏ లక్షణాన్ని బట్టి అపోస్తలు అంటారు? న్యూ అపోస్తలిక్ చర్చ్ అంటే అపోస్తలుడా? ఎంతమంది లేరు అపోస్తలను పెట్టుకునే వాళ్ళు? ఎంతమంది డైరెక్టర్లు కానీ పెట్టుకున్నారు? ఎవడైనా పెట్టుకోవచ్చు. ఒక ఆయన చెప్పంగా విన్నా, 1998 హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక కాన్ఫరెన్స్లో ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక కంపెనీకి CEO అవ్వాలంటే 2000 చాలు అన్నాడు, రిజిస్టర్ చేయించుకుంటే. ఒక కంపెనీకి CEOగా నేనే ప్రెసిడెంట్, డైరెక్టర్ అనిపించుకోవడానికి ఏదైనా సంస్థకే 2000 ఉంటే చాలు, నువ్వే డైరెక్టర్, ప్రెసిడెంట్, CEO అనిపించుకోవచ్చు, కార్డు కూడా వేసుకోవచ్చు. ఆ లక్షణాలు లేకపోతే నువ్వు అడుక్కు తినేవాడికి, సామాన్యుడికి, రోడ్డు మీద వెళ్ళే కూలోడికి నీకేం తేడా ఉంది? కార్డు ఉంది, ఆ పనితనం కానీ, ఆ చిహ్నాలు కానీ, ఆ క్వాలిఫికేషన్స్ కానీ మనకాడేమి. ఆ పెద్ద ఆయన కంపెనీ ఆయన ఆ మాట చెప్పేపాటికి, ఏందబ్బా నేను డైరెక్టర్ అని మీరు అనుకుంటున్నారా? ఈ డైరెక్టర్ మీరు కూడా కావచ్చు, 2000 ఉంటే ఎవడన్నా కావచ్చు, కానీ ఈ స్థాయికి లక్షల మందిని నడిపించగలిగే స్థాయికి రావడం 2000తో వచ్చింది కాదని చెప్పాడు. హల్లెలూయా. దాని వెనక దేవుని పిలుపు ఉండాలి, నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఆ అభిషేకం ద్వారా జరిగే కార్యాలే చిహ్నాలుగా మన పరిచయంలో కనపడాలి. అప్పుడే కదా అపోస్తలు అనేది. వాళ్ళ నాన్నగారు సేవ చేశారు, చచ్చిపోయారు. అలా కొడుకు వచ్చాడు, అప్పటికే ఆల్రెడీ 40 సంఘాలు ఉన్నాయి. వీడు పుడతమే అపోస్తలుడా? ఈ దున్నపోతుకు సరిగ్గా ఉపమానం చెప్పడం కూడా రాదు. వాళ్ళ నాన్న చచ్చిపోతే నెక్స్ట్ పాస్టర్ అయ్యాడు. 40 సంఘాలు, సంస్థలు ఉన్నంత మాత్రాన అపోస్తలు ఎలా అవుతారు? ఎలా అవుతున్నారు? ఇప్పుడు చలామణి అయ్యే వాళ్ళందరూ కూడా, నీ కాలం చెడిపోవడానికి నేను గమనించింది ఏంటంటే, నాన్న చచ్చిపోగానే నువ్వు బీసాలోడు, అటు ఇటు కానివాడు అందరూ వచ్చి ఇక్కడ నిలబడి పాస్టర్లు అవ్వడం వల్ల సంఘం దేనికి పనికి రాకుండా చేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఉపదేశం ఎలా ఉంది? ఇంత చదివింది ఎలా ఉంది? అలా ఎలా ఉందట? మాయోపాయం చేత వీడికి ఏం చేయాలో తెలియక జనాలను ఎటుపోకుండా పట్టుకోవడానికి కొత్త కొత్త పథకాలు, ఈవెంట్లు, జనాన్ని పోకుండా చూసేటువంటిది. ఆ తర్వాత కల్పించబడిన ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? అది లేఖనం నుంచి వచ్చి ఉండాలి. కల్పించింది అయ్యకూడదు. ఆ కల్పించిన ఉపదేశం ఏది పడితే అది చెప్తారు. మీ పితరులు మంచోళ్ళేనండి, వాళ్ళు చాలా కాలం గొప్ప పరిచయం చేశారు. ఈనాడు నువ్వు అపోస్తులుగా కాకుండా నువ్వు ఒక శిష్యుడిగా పరిచయను ప్రారంభిస్తే నిన్ను కూడా మీ పితరులాగా దేవుడు ఒక అపోస్తులుగానే ముగించేలా చేస్తాడు. హల్లెలూయా. వీళ్ళకేం కావాలంటే డైరెక్ట్ అపోస్టల్షిపే. ఏడు నుంచి వచ్చేస్తుందండి. డాక్టర్ కడుపులో పుట్టినంత మాట ఈ డాక్టర్ సర్జరీ చేస్తాడు, పేషెంట్లను చావరు. నువ్వు డాక్టర్ కుమారుడివే, హాస్పిటల్ నీకు తెలుసు, అది నీ పేరు మీదే ఉండొచ్చు, కానీ నువ్వు సర్జరీ చేయడానికి. నేను డాక్టర్ మొన్న ప్రభాకర్ అన్న, ఏం తీస్తున్నామయ్యా బ్లడ్ బాగా తీస్తున్నావు, గాంధీ హాస్పిటల్ కాడ ఎప్పుడో 15-20 వేల క్రితం చెప్తున్నా, మా మామకు రక్తం కావాలంటే ఇద్దామంటే ఆడు నన్ను కుచ్చి చంపిండి, ఆడికి రక్తం తీయటం రాలా. ఆఖరికి మా మామకు వేరే కాడ రక్తం దొరికింది కానీ వీడు తీయలేకపోయింది. నాకు నేను పని కట్టుకొని ఆ హాస్పిటల్కి చేరితే ఆడికి నాకు నరం దొరకలేదంట. ఇప్పుడంటే ఉన్నా కానీ అప్పుడెంత ఉన్నాయి, ఇంతంతనే ఉన్నాయి. నరాలు లేకపోతే అంత బయటే ఉన్నాయి. ఆడికి నరం తెలుసు కానీ ఎందులో నా రక్తం ఉంటుందో కూడా. ఇలాంటి పాస్టర్లు ఎంతమంది లేరండి. చేతిలో సిరంజ్ ఉన్నంత మాత్రాన ఆడికి ఏం పని రాదు. బైబిల్ ఉన్నంత మాత్రాన ఆడికి ఏం ఉపదేశం రాదు. సంఘం ఉన్నంత మాత్రాన, హాస్పిటల్ ఉన్నంత మాత్రాన ఏ వైద్యం అక్కడ చేయటం రాదండి. రాజకీయ నాయకులు, మాఫియా వాళ్ళు కూడా హాస్పిటల్ పెడుతున్నారు. ఆడికి ఏ ఇంజెక్షను రాదు. మళ్ళా ఎవడో ఒకడు వైద్యం తెలిసినోడే. సోకాల్డ్ అపోస్తులన్నీ కూడా అపోస్తుల చిహ్నాలు లేక వీడి పేరు వీడిది, పని ఇతరుల చేత జరిపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున అపోస్తలు ఆగిపోయారా అనడానికి ఒకే ఒక్క ప్రశ్న మీరు మళ్ళీ చెప్పండి. అప్పుడే పోయినాయి అంటారు. అప్పుడే పోతే పౌలు గారు ఎలా వచ్చారు? ఆయన పేరు మీద ఇన్ని పత్రికలు ఎలా రాసినాయి?
ఆ పౌలు గారే నేనే లాస్ట్ అని చెప్పలేదు, కొందరిని అన్నాడు. ఈయన ఎలాగో ఇంకొందరిని. మరి అపోస్తలు ఆగిపోతే అదే లైన్లో ఉన్న ప్రవక్తలు ఆగిపోవాలి. ఇంకొక దున్నపోతే ఏమంటాడు, ప్రవచనాలు ఆగిపోయినాయి అంటాడు. మీకు సంగతి తెలుసా, ప్రధాన అపోస్తలుని ఎవరినన్నారు? ప్రవక్తను ఎవరినన్నారు? మీకు కనబడేవన్నీ ఆయనయే. ఆయనే ఆత్మ తాను వారి వారి సామర్థ్యము చొప్పున ఆ పరిచర్లన్నీ అనుగ్రహించిస్తాడు. ఆయనకు లేనిది ఏది మనకు రాదు, అన్నీ ఆయన టైటిల్స్ అవన్నీ. అందుకనే అపోస్తలుని పౌలు అంటాడు కదా, నేను సువార్థికునిగాను, బోధించువాడిగాను, ఉపదేశకుడిగాను, అపోస్తులుగాను నియమించబడి 4 టైటిల్ ఆయనే పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకోలే, ఆయనకి ఇవ్వబడిన ఆధిక్యతలు అన్నీ. ఈరోజు నా సంఘములో ఎవరు అపోస్తలులు అంటే, నెంబర్ 1 దేవుని చేత పిలువబడిన వారు, పంపబడినవారు. అదొక్కటి సరిపోలా. బడికి చేరినోడల్లా గ్రాడ్యుయేషన్ కాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు పిలువబడినా పంపబడినా కాదు, కానీ పైనుంచి శక్తి పొందుకున్న వారే అపోస్తలు. మరి అపోస్తలు తప్ప నుంచి వేరే వాళ్ళు పొందుకోలేదంటే, వేరే వాళ్ళు పొందుకున్నా పిలువబడి పంపబడిన వాడు పొందుకునేది వేరు, వేరే వాళ్ళు పొందుకునేది. అయ్యా, పెళ్లి భోజనం అందరికీ పెడతారు. నిలబడి నేను కూడా నాకు కూడా తినేవాడు ఉంటాడు, అంటించుకుంటూ తినేవాడు ఉంటాడు. బల్ల భోజనం మీకు కూర్చొని వడ్డించేటోళ్ళు కూడా ఉంటారు. అదే భోజనం ఏడైనా వెండి బంగారాలతో చేసినవి లేదు. ఈ విందులో అదే భోజనం, నీకున్న ప్రాధాన్యత వాడికి లేదు. అలాగనే క్రీస్తు సంఘములో అపోస్తలులకు ఇవ్వబడిన ఆ పైనుంచి వచ్చినటువంటి 120 మంది ఉన్నప్పటికీ వాక్శక్తి ఎవరికి అనుగ్రహించబడిందంట? ఈ 12 మందికి. ధైర్యంగా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అపోస్తలు? మళ్ళా చెప్తున్నా, పిలువబడిన వారు, శిష్యులైన వారు. మొదట అపోస్తలు వాళ్ళే, కరమటి అపోస్తలు కాదు. తప్పుడు బోధలంటే మనం గ్రహించాం, వాళ్ళు మొదటి. తర్వాత అపోస్తలుడు ఎవరు? అపోస్తలైన పౌలుగా. ఆ తర్వాత ఎవరంటే, ఈ తరంలో చాలామంది ఉన్నారండి. మీలో కొందరిని అంటే శిష్యులుగా పిలువబడిన వారే. బేసిక్గా ఎవరై ఉండాలా? కొందరై ఆడు శిష్యుడై ఉండాలా. ఆ శిష్యుడు ఎలాగై ఉన్నారు? అపోస్తల కార్యంలో చూస్తే శిష్యులు ఎలా ఉన్నారనేది మీకు చెప్తాను. కొంతమంది శిష్యుల్లో నుంచే అపోస్తలు, శిష్యుల్లో నుంచే ప్రవక్తలు, శిష్యుల్లో నుంచే బోధకులు, శిష్యుల్లో నుంచే కాపర్లు, శిష్యుల్లో నుంచే. బేసిక్గా వాడు శిష్యుడు కానీ వాడు ఏదీ కాడు. ఎందుకంటే బైబిల్ ఏం రాసింది? ఎవడైనా నా శిష్యుడు అవ్వడానికంటే ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను వెతుకొని ప్రతిరోజు కూడా వెంబడించాలి. అసలు ఈ పద్ధతి, ఈ క్యారెక్టర్, ఈ నడిపింపు లేనోడు అసలు అపోస్తలుడు అవుతాడా? ప్రవక్త అవుతాడా? శిష్యుడు అవుతాడా? బోధకుడు అవుతాడు? ఏమవుతాడు? అసలు ఏమీ కాడు. అంటే ఎవరు అయ్యారంటే, ఎవరయ్యారు? ఇప్పుడున్న అపోస్తలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు శిష్యులు మొదట. వాళ్ళకు ఒక బోధకుడు ఉన్నారు, ఆయన దగ్గర కూర్చొని విన్నటువంటి వాళ్ళు, ఆయన పంపిస్తే వెళ్ళినటువంటి వారు, వారి ద్వారా సూచకులు అద్భుతాలు వస్తే రిపోర్ట్ తీసుకొచ్చి వెనక్కి ఇచ్చి చెప్పినటువంటి వాళ్ళు, ఆయన ద్వారా ఆజ్ఞాపించబడి పరలోకం నుంచి వరం అనుగ్రహించబడే వాళ్ళు, మీరు ఇక్కడే కనిపెట్టండి అంటే కనిపెట్టినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వాక్శక్తిని, పరిశుద్ధాత్మను నింపబడినటువంటి వారే వెళ్ళి ప్రకటించిన వారు అపోస్తలులు. ఎవడి కాడ అపోస్తలుడు ఎట్లా? మీరు ఎలా నమ్మాలి? నేను ఎలా నమ్మాలి? అపోస్తుల చిహ్నములు వారి యందు కనబడాలి. నిన్ను ఎవరు పిలిచారు? నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? మీ నాయకుడు ఎవరు? దశంభాగం తీసుకునే పాస్టర్ గారికి దశంభాగం ఇచ్చి అలవాటు లేకపోతే ఆ దొంగోడి దగ్గరికి మీరు వెళ్తే, దొంగ మిమ్మల్ని ప్రవేశింపనీయడు, గుడ్డోడు ఆడు ప్రవేశించడు, మిమ్మల్ని కూడా. పరిచయుల నీతి కన్నా, శాస్త్రాల నీతి కన్నా మీ నీతి అధికము కావాలంటే వారు ప్రతి దాంట్లో నుంచి వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ లేనివాడు అసలు పరలోక రాజ్యం ఎంట్రీయే లేదు. ప్రసంగం చేయొచ్చు, పాట పాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, నీకైతే పరలోకంలో ఎంట్రీ లేదు. అట్టెట్టుంటుంది అన్నావు అనుకో, నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. ఇట్లాంటి వాళ్ళని ఎన్ని చేసేవాళ్ళైనా నువ్వెవడవో నాకు తెలియదన్నారు. అలాంటి వాళ్ళల్లో సోకాల్డ్ అపోస్తలు కూడా ఉండవచ్చు. ఎన్నో ప్రవచనాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచకులు, ఎన్నో బలమైన ఉపదేశాలు, స్టేడియం లేచి చప్పట్లు కొట్టిన ప్రభు దగ్గర నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. ఏం ప్రయోజనం? బైబిల్లో ఉందిగా, ఎన్ని సంపాదించుకుంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటాని. నువ్వెంత పరిచయం చేస్తే ఏమైందయ్యా? నీకు ఎంట్రీ లేకపోతే
మనకేంటి లేకపోతే ఆ పరిచయం ఎందుకు, నువ్వు అపోస్తలుడు ఎందుకు అట్టంటారా? ఏదైతే మనకు కావాల్సింది ఆయన వచ్చిందే నీకు అపోస్తలత్వాన్ని ఇవ్వడానికి కాదు, కానీ నిన్ను నరకం నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ మెయిన్ పర్పసే పోతుంది. కనుక అపోస్తలులను దేనికి దేవుడు సంఘ క్షేమాభివృద్ధికి ఎందుకు నియమించారంటే నెంబర్ 1 పైది ఏంటంటే దేవుని కుమారుని విషయ జ్ఞానం విషయంలో ఏకత్వం. రెండవదిగా క్రీస్తు కలిగిన సంపూర్ణత మనందరికీ రావాలని 5-fold మినిస్ట్రీని పెట్టాడు. ఇప్పుడు నియమించిన తర్వాత ఏ పర్పస్లో ఎందుకు నియమించారు? అందుచేత మనము పసిపిల్లల్లాగా ఉండాలి. కల్పితమైన ఉపదేశానికి గాలి కొట్టుకుపోయేది, కుయుక్తి చేత చెప్పబడే ఉపదేశాలకు మనం మాయోపాయాల చేత వెళ్ళిపడే ఉపదేశాలు ఎక్కువ ఉంటాయి. వాటిని నుంచి కాపాడబడ్డానికి ఈ అపోస్తలుడు, ఈ ప్రవక్త, ఈ బోధకుడు, ఈ కాపరి, సువార్థికులు మనకి అవసరమైనది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడుంటారు? ఇప్పుడు ఎక్కడుంటారు? మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? అడుగుతున్నా సార్, మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? నువ్వు నవ్వమాకరా రే, ఉన్నావా లేదు చెప్పు. టెడ్డీ బేర్ స్మైల్ ఇచ్చినట్టు ఇతడు. మీలో ఎవరన్నా ప్రవక్తలు ఉన్నారా? ప్రార్థన చేసేవారులారా? బైబిల్ ఏముంది? విశేషముగా ప్రవచన వరం కొరకు ఎప్పుడైనా అపేక్షించారా? అంత తీరిక ఆడి వచ్చింది, ఈరోజు అన్నం కావాలి, బిడ్డ పెళ్ళి కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, హాస్పిటల్కి పోకుండా బిల్లు కాకుండా ఉండాలి. ఆసక్తితో ప్రార్థన చేయమన్నది ఏంది? మనం చేస్తుంది ఏంది? బోధలో ఏముండాలంటే ప్రార్థన చేయాల్సిన అంశాలు. నేను యథార్థంగా దేవుని చెప్తాను, ప్రార్థన మొదలు పెట్టంగానే శుద్ధ హృదయం కోసమే చేస్తాను. ఎందుకంటే నాకు కష్టమైంది అదొకటే. చాలా ఉన్నాయనుకోండి, అన్నిటికంటే కష్టమైంది నాకు కష్టం అనిపిస్తుంది. లైఫ్ మొత్తానికి అది ఒకటే అనిపిస్తుంది. పైకి ఎవడు ఎలా కనబడుతున్నాడో ఇది మనల్ని మా తమ్ముడు రాశాడు కదా, నన్ను మోసం చేసినంతగా నా హృదయం ఇంకెవడిని, అసలు ఎవడు చేస్తాను, ఎవడు హృదయం వాడినే మోసం చేస్తుంది. నేను మటుకు యథార్థంగా దేవుని ప్రతిరోజు శుద్ధ హృదయం కావాలి. అంతరంగమందు సత్యాన్ని కోరతాడు ఆయన. దురాలోచన గలవాడు నేరస్తుడు అన్నది. పడకల మీద కూర్చొని ఏం ఆలోచన చేస్తున్నావు అన్ని తీర్పులోకి వచ్చేస్తాయట. ఇదే మనకి కష్టం. ఇది ఎవరికి తెలుస్తుంది? నువ్వు పడుకొని గాలిలో చూసినట్టు ఉంది, కానీ ఏం చేస్తున్నావు అది ఆయనకే తెలుసు, నీకే తెలుసు. ఇది చాలా చాలా కష్టమైంది. కనుక నేను వేకువ నుంచి లేగగానే పడక మించి ఫస్ట్ నాకు శుద్ధ హృదయం, నాకు కష్టమైపోతుంది. అదే బైబిల్ 10 అధ్యాయాలు చదవడం ఈజీ, గంట ప్రార్థన చేయటం ఈజీ, డబ్బులు మొత్తం తీసి వేసేయటం కూడా ఈజీ అయిపోతుంది. కానీ హృదయం శుద్ధంగా పెట్టుకోవడం కష్టం అయిపోతుంది. ఇలాంటి ఉపదేశం, జీవార్థమైన ఉపదేశం, నరకం నుంచి తప్పించబడే ఉపదేశం ఎవరు చేస్తారంటే అపోస్తలులు, పంపబడిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. నిర్జీవ క్రియలు విడిచమని చెప్పింది ఎవడో? అపోస్తలులు చెప్తారు. మారు మనసు తగిన ఫలం ఫలించడని చెబుతారు, అపోస్తలులు చెప్తారు. ఈ లోక మర్యాదను అనుసరించకని ఎవడు చెప్తాడు? అపోస్తలులు చెప్తాడు. ఎవడు పడతాడని చెప్తాడండి? ఎవరు చెప్పలేరు. ఇహలోక మర్యాదను మనం అనుసరించగా, క్రీస్తుకు తగినట్లుగా, సువార్తకు తగినట్లుగా, దేవుని కుమారులు అన్నట్లుగా ఉండాలని ఎవరు చెప్పగలరంటే నిజంగా పంపబడిన అపోస్తలులే అలాంటి మాట చెప్ప. వేరే వాడైతే కల్పించిన ఉపదేశం, కుయుక్తి చేత నీ దగ్గర నుంచి రాబట్టుకున్న ఉపదేశం. అనిల్ గారు ఉన్నారు, మీకు తెలుసా తెలీదు, హైదరాబాద్లో ఉంటారు పాస్టర్ గారు. సోకాల్డ్ పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఆయన ఆస్తిని సగం అవజేశారట. ఆయన ఆస్తి ఈరోజు సగం పైన అవజేశారు. ఇప్పుడు ఆయన పలకరించే వాడు కూడా లేడు. ఏదొక నీ మనిషి నీ కష్టంలో, నీ ప్రారంభ పరిచర్లో ఆయన నీ పక్షంగా నిలబడ్డాడు అన్నప్పుడు నువ్వెక్కడ ఆయన జ్ఞాపకం చేసుకోవా? కృతజ్ఞత లేని వారికి ఆయన కృతజ్ఞత ఉండాలి. మనకు మేలు చేసిన కూడా మర్చిపోకూడదు. ఇంకొక జనరేషన్కి చెప్పాలి. హృదయానుసారైన దావీదు చేసిన పని ఏంటంట, ఆ వంశంలో లేకపోయినా ఎవడన్నా ఉన్నాడా అని ఎతికి వంశానికి కూడా చేశాడండి. అందుకని ఆయన హృదయానుసారయ్యాడు. నీకు చేసినోడే ఎదురుగుండా ఉంటే కూడా పట్టించుకోకపోతేట. ఆయన అక్కడే ఉన్నారు. ఆ సేవకులందరూ బోధలు చేస్తున్నారు. కానీ నువ్వు ఈ స్థితికి రావడానికి నీకు పిల్లర్లాగా నిలబడినోడు ఇప్పుడు నీకు కనపట్టలేదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అపోస్తలుల వేషమే కానీ ఇంకోటి ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు పత్రిక ఒక మాట ఉండి చదువుమా.
దానికంటే ముందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. చదువు 11:13 నుంచి చదువు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపొస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియల చొప్పున వారికి ఎవరంట? అపోస్తలుల వేషము ధరించిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రు గలవ. మీకు ఒకటే గుర్తు, ఎవడు దొంగ అపోస్తలుడు అంటే పంపబడిన వారు మొట్టమొదట ఏం చెప్పారంట? మీరు అపోస్తల కార్యం ఏం చెప్పారు? మారు మనసు పొందండి, మూర్ఖులకు ఈ తరానికి వేరయ్యి మీరు మారు మనసు పొందండి. వాడు ఇమీడియట్గా చెప్పింది ఏంటంటే, మీరు అపోస్తల బోధలోను సహవాసం, ఆన్లైన్లో ఆడ ఏడ కాదు, సహవాసము, అపోస్తల బోధ, సహవాసము. రొట్టె ఎక్కడ ఇస్తారు సార్ ఆన్లైన్లో రొట్టె? మీరు ఆలోచన చేయండి. వాళ్ళని తప్పు అనుకోవట్లే, వినండి అబ్బా ఉపదేశం, అదే సంఘం అయ్యి ఉండకూడదు. మీరు ఆన్లైన్లో వినటం తప్పులేదు, తెర మీద వినటం తప్పులేదు, అదే సంఘం అనుకుంటే అదే తప్పు. నీకు సహవాసం ఎవరితో ఉంది? దేవునితో, పరిశుద్ధాత్మతో, నీ దైవజనుడితో సహవాసం ఉందా? ఆయన ఎట్టుంటాడు ఎప్పుడైనా చూసావా? ఆయన దగ్గరికైనా ఎప్పుడైనా వెళ్ళావా? ఆయనతో విన్నపం చేసుకొని ప్రార్థించుకునే అవకాశం ఉందా? నీకేమైనా మెసేజ్ పెట్టడం వస్తుందా? మెసేజ్కి రిప్లై వస్తుందా? అసలు ఎవరైనా కేకు సమాధి పెట్టికి వెళ్ళిపోతే ఎట్లా? ఎవరితో సహవాసం మనకి? పెట్టతోని కేక్తోని సహవాసం కాదండి. జీవమనే కృపావరాల్ని మనతో పాటు కలిగి ఉంటకు భార్యలు ఎట్లిచ్చిర్రో, మన విశ్వాసంలో లోపాన్ని చూసి మనల్ని హెచ్చరిక చెప్పి బుద్ధి చెప్పి సరి చేయడానికి కూడా ఒక దైవజనుడు అవసరం. ఆయన నిన్నెప్పుడు చూస్తాడు? నువ్వు ఆయన తెరలో చూస్తున్నావు. కానీ మనల్ని చూసినప్పుడల్లా విశ్వాసంలోని లోపాన్ని గుర్తుపట్టి నీకు చెప్పాలి. ఆయన కదా దైవజనుడు. నీకు ఏం చూస్తున్నావో చూసి దేవుడు నిన్ను నరికెత్తానంటే కదా ప్రభు పాదాలు పట్టుకోవాలి. నీ గురించి ఆయనకేం తెలుసు? ఆయన గురించి దేవుడు నీకు చెప్తున్నాడా? ఆయన చెప్తున్నాడా? ఆయన వచ్చి నీ పక్షంగా పాదాల దగ్గర పట్టుకుంటున్నాడు. ఏం జరుగుతుంది? ఏమీ జరుగుతుంది. తెర మీద బొమ్మ, క్యూఆర్ కోడ్లో డబ్బులు. ఇలాంటిది అపోస్తుల బోధలో 5,000 మంది ఉన్నారు, ప్రసంగానికి 3,000 మంది ఉన్నారు. ఎక్కడెక్కడ బ్రాంచులు పెట్టుకుని ఒకడే తిరగలేదు. ప్రతి దగ్గర శిష్యులను తయారు చేసి పెట్టారు, పెద్దలను తయారు చేసి పెట్టారు. ప్రతి సంఘం మందు కొంతమంది శిష్యులను, సేవకులను తయారు చేసి పంపిస్తూ వచ్చారు. కానీ ఒకడే ఎక్కడ వన్ మ్యాన్ షోలో ఎక్కడ బైబిల్లో ఆ పంపబడిన 12 మంది చేయలేదు. తర్వాత వచ్చిన అపోస్తలుడైన పౌలు కూడా. ఇప్పుడు దొంగ అపోస్తలులు అంటే ఎవరట? అపోస్తలుల వేషము ధరించుకున్న వాడే దొంగ అపోస్తలులను మోసగాళ్ళను పనివారై. వాళ్ళు పనివాళ్ళే, మేము లేబర్ కష్టపడుతున్నాం, చేస్తున్నాం. దేని కొరకు చదువుతున్నావు? మూర్ఖులైన తరాన్ని నుంచి వేరు చేయడానికి ఉపదేశం చేస్తున్నావా? ఇహలోక మర్యాదను అనుసరించకుండా ఉపదేశం చేస్తున్నావా? నీ శరీరం అనే ఘటమును కాపాడుకునేలాగా ఉపవాసం చేస్తున్నావా? ప్రతి విధమైన శోధన జయించి జీవకిరీటం పొందుకునేలాగా ఉపవాసం వాళ్ళకు ఉపదేశాలు చేస్తున్నావా? మీరు పిలువబడిన పిలుపు కొరకు నమ్మకంగా ఉండండి, గురి యొద్దకే వెళ్ళండి అని పరిగెట్టేలాగా ఉపదేశం ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఉపదేశం ఏం చేస్తున్నారు? ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఏం ఉపదేశాలు చేస్తారు? కుయుక్తి చేత వాళ్ళకు ఉపదేశం చేస్తారట. ఏదో ఒక ఉపదేశం, కల్పించిన కథలతో వాళ్ళకి ఉపదేశం చేస్తారు. నిజమైన వీళ్ళ దగ్గర నుంచి ఏం రాసిపడింది? దొంగ అపోస్తలు, వీళ్ళు మోసగాళ్ళు. అపోస్తల వేషమే ధరించారు కానీ వీళ్ళు నిజమైన అపోస్తలు కారు. ఈ సంగతి ఎవరు గ్రహించాలి? జీవము కలిగిన దేవుని సంఘములో సజీవమైన రాళ్ళుగా ఉండి కట్టబడుతున్న మనందరికి కూడా ఈ అవేర్నెస్ అవసరం. నేను మొన్న ఎక్కడో ఎవరితోనో చెప్తున్నాబ్బా, ఏదో ముచ్చట వచ్చింది పాస్టర్ల గురించి. దేవుని మహాకృప మా చర్చిలో నాకు తెలుసని నేను అనుకుంటున్నా, నమ్మి మీ గురించి చెప్పిన. మా వాళ్ళు ఎవరు ఇంకోటి రానివాడు ఇంటికి అని చెప్పా. మరి మీలో దొంగ రప్పించుకునేవాడు ఎవడు ఉంటే నాకు తెలియదు. కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఇంకోటి రానివ్వరు. ఒకప్పుడు వచ్చేటోళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మానేసి ఉన్నారు అని నేను వేరే పాస్టర్ గారికి చెప్పిన. అలాగ అందరిని ఎట్లా నమ్ముతాం? 11-12 మందిలో ఒక దొంగోడు. ఎప్పుడు ఓ దొంగోడు యేసుప్రభు కాడు ఉండగా సంఘాల్లో ఎందుకుంటారు సార్?
మొత్తం ఎత్తబడతారు అనుకోవద్దు. ఎవడు ఎత్తబడ్డు, మెడేరికి చచ్చేవాడు కూడా ఉంటాడు ఇక్కడే. నడికట్టుతో స్వస్థతలు చేసేవాళ్ళు, అంత అద్భుతాలు చేసేవాళ్ళు ఇక్కడే ఉంటారు. ఒక్క ప్రసంగానికి 5,000 3,000 మందిని ప్రభులోకి నడిపించగలిగిన సత్తా కలిగిన వారు కూడా ఉంటారు. ఉపదేశం చేస్తుంటే ప్రజలు మనసులో నొచ్చుకుంటారు. దాని చేత అయ్యో బాబు నీకు నచ్చుందా, రేపొద్దున ఎట్లే పఫలు ఇస్తాలేరా, సమస్య ఇస్తాలే అలా నొచ్చుకున్నారని చెప్పారు. కానీ మీరు మారు మనసు పొందారు, అదే నాకు సంతోషం అన్నాడు. అలాంటి ఉపదేశం చేసే అపోస్తలు ఉండాలి. కానీ ఈ కడపటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నారు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఎవరు అపోస్తలు? పంపబడినవాడు అయి ఉండాలా. పంపబడినవాడు, పిలువబడినవాడు, అభిషేకించబడినవారు, అధికారం పొందినవాడు అయి ఉండాలా. అంత అధికారం పొందిన కనిపెట్టమంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినటువంటి వాడు బయలుదేరి ఆ నామం గురించి ప్రకటించుటకు, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రకటించకుండా మేము అరే ఇప్పుడు అపోస్తలు ఏడ ప్రకటిస్తున్నారు. నేను ఒకటి నేను మొన్న ఎవరితో అన్నానంటే ఏదో విషయం వచ్చి, దాసు ఉన్నాడు కదా, మేము 525 కిలోమీటర్లు దాసు లెక్కేసింది. 525 పోయినాం, 525 వచ్చినాం. లోకల్ 150-200 తిరిగాం. ఒక దగ్గర మేము వచ్చేస్తుంటే ఓ పాస్టర్ గారు వచ్చి డబ్బులు చేతులు ప్రార్థన చేయండి సార్. నేను ప్రార్థన చేస్తుంటే మధ్యలో చెవు కాడికి వచ్చి ముగ్గురిది అన్నాడు. ముగ్గురిదా? సరే అనుకో. సరే ముగ్గురిదో ఇద్దరిదో పెట్టుకున్నాం, ఇంటికి వచ్చినాం. ఇక మనకి రోజు రూపాయి కదా లెక్కెట్టుకోవాలిగా. మరి ఏం చేయాలి? మరి ఏదో ఒక బిల్ నోటీస్ కట్టుకుని లెక్కెడితే 1000 రూపాయలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో 1000 రూపాయల కంటే ఎక్కువ లేదు. అయితే నేను 1000కో 10,000కో 1,00,000కో రాయలసీమ బోట్ల 1,00,000 ఇచ్చాడని వెంటనే మళ్ళీ వారమే దుబ్బేతామా, వెళ్ళిపోతామా? 1000 ఇచ్చాడని మనం మానేస్తామా? అసలు దేనికి స్పందించకూడదు. 1000 వచ్చినా స్తోత్రం, రాకపోయినా స్తోత్రం. అదే రాయలసీమలో ఉన్న కాడ కూర్చుంటే 4 లక్షలు వచ్చినాయని కూడా చెప్పిన మీకు, అవునా కాదా? ఇంటికాడ నేను కింద కూర్చొని ఉంటే ఒకడు వచ్చి పలకరిస్తానికి వచ్చి 1,00,000 ఇచ్చినోడు ఉన్నాడు ఇంటి దగ్గర. అంటే పంపబడిన వాడికి 1000 రూపాయలను బట్టి, 1,00,000 రూపాయలను బట్టి, 5 లక్షలను బట్టి, 10 లక్షలను బట్టి సంబంధం ఉండదు. కానీ ఆయన అప్పగించిన ఏ ఆజ్ఞలను చేశాడో అదే వాటిని బోధించేవాడే దేవుని చేత పంపబడినవాడే ఉండాలి. హల్లెలూయా. డబ్బులు బట్టి చేయటం ఏంటండి? ఎంతమంది వస్తారు? అయితే పోవా ఏంది? యేసు ప్రభువులో ఏ లోపం ఉందని, ఫాలోయింగ్ లేదని సమరయ పట్టణానికి ఎందుకు వెళ్ళాడు? ఒకదానికోసం. అంటే ప్రారంభంలో మేము కూడా చేసామండి. అంటే ప్రారంభంలోనే యేసు ప్రభు కంటే యేసు ప్రభు ప్రారంభంలో నువ్వు ఇప్పుడు ఆయన కంటే బలంగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు వెళ్తలేదంటే ఆలోచన చేయండి. వెంటనే వచ్చినా ఆయన పుస్తకం చూడంగానే నాకు సంతోషం వేసింది. చల్లా సీను, జాస్వా సీనా అలియాస్ ఏదోట్లే వేసి కింద ఏం రాశాడు తెలుసా? మిషనరీకి డబ్బులు ఉండవురా, ఫుల్గా ఉంటుంది, నిల్లు అయి ఉంటుంది. నేను కూడా వాళ్ళకి చెప్పిన, ఈ దాసు డిసెంబర్ దాకా అన్నాడు. నేను డిసెంబర్ తర్వాత నేను వస్తానో రానో నాకు తెలియదు. నేను రావాలంటే ఎవరో ఒకడు నాకు ఉండాలి. ఒకవేళ డిసెంబర్ తర్వాత రాకపోయినా రైలు ఎక్కానో నేను వస్తాను. ఎందుకంటే కారు అలవాటే, రైలు అలవాటే, బస్సు అలవాటే, విమానం కూడా. ఎవడో లేడని ఆపేది పంపబడిన వాడు చేసే పని కాదు. సౌకర్యాలు ఉంటే ఉన్నాడా? సహకరించిన వాడికి ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట? మరి నా పేరే కాదు. మొన్న ఒకటి చెప్తున్నాడు, మేమిద్దరం వెళ్తే యూత్ మీటింగ్లు పెట్టిరండి, నన్ను పానం పీక్కు తిన్నారు మా యవనస్తులు. ఎప్పుడు పంపిస్తాం అని అడుగుతున్నారు. ఇంకొక యూత్ మీటింగ్, ఇంకొక ఫ్యామిలీ మీటింగ్ పెట్టండి రాయలసీమలో, ఒక డేట్ ఇవ్వాలి అని అడిగారు. ఎవరు అనుకున్నావు? పిలిచిన పెద్దోళ్ళు లేరు, పెద్ద చర్చి కారు ఉన్నాడు, ఏమి స్పందించాల. పల్లెటూరు నుంచి మేము వెళ్ళిందంటే జస్ట్ 40 కిలోమీటర్స్ అయితే కర్ణాటక అట. ఆ బోర్డర్లో వాళ్ళు స్పందించి ఇక్కడ ఫ్యామిలీ కాన్ఫరెన్స్, ఇక్కడ యూత్ మీటింగ్ పెట్టాలన్న. అంటే మనం ఎక్కడ మీటింగ్ పెట్టామో, ఎక్కడ విన్నామో, ఏ పాస్టర్ పిలిచాడు, ఎవరు, ఇది కాదండి. క్రీస్తునందు మన ప్రయాసం. ఆ రోజు నేను చెప్పినోడు వీడు వాడే, నిరీక్షణ చెప్పింది. ఇంకా నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? మా ఆవిడే. వీళ్ళ వెనక లాస్ట్లో తోక అనమాట. మనం
మనము ఇదే అపోస్తుల పరిచర్య అంటే ఒకడు నిలబడాలి, మిగతా వాళ్ళు ఏకీభవించాలి. వాళ్ళు ఎవరు అనేది కాదు, ఒక్కడు నిలబడితే మిగతా వాళ్ళు ఏకీభవిస్తేనే. వీడి సాక్ష్యం విన్నారు, వాడి సాక్ష్యం విన్నారు, ఈ అమ్మాయి సాక్ష్యం విన్నారు, ఆ ఉపదేశం విన్నారు, నాదే ఎవరు తిన్నారో పర్వాలేదబ్బా. ఈ రోజున మళ్ళా యవనస్తులు దేవుని ఉపదేశం కొరకు ఎదురు చూస్తున్నారు. అది కదా మనకు కావాల్సింది. అంటే అపోస్తుడైన వారు ఎలా ఉంటారంట, సంపన్న స్థితిలో ఉండనెరుగుదురు, దీన స్థితిలో ఉండనెరుగుదురు, పిలిస్తే వెళ్ళడం కాదు, బయలుదేరి వెళ్ళేవాడే అపోస్తులుడు. పిలిస్తే వెళ్ళేది ఏంటంటే, నేనంట చాలామంది సేవకులు నన్ను ఎందుకు పిలవరు రానియరంటే, ఒరే మీకు ఎన్ని మీటింగ్లు ఉండి సొంతంగా బయలుదేరి కూడా ఉండాలిరా అన్నని చెప్తే, వీడు సాతాను దూత, వెలుగు దూత వేసుకొచ్చాడు. ఎవరు? నేనే. లేనిపోని అని చెప్తున్నాడు. అరే ఆ డబ్బులు ఇస్తానంటే హోటల్ బుక్ చేస్తే మీటింగ్లకు వెళ్ళడం ఏంటబ్బా? క్రీస్తు నామ మెరగని చోట్లకు వెళ్ళి ప్రకటించాలి. అలా ప్రకటించాలని చెప్పిన అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పారు. యేసు ప్రభు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాశారు? ఎదుటినున్న గ్రామాలకు వెళ్దాం, సువార్తను పడి, ఇందుకోసమే కదా నేను బయలుదేరి మీకు ఎన్ని మీటింగ్లలోని సువార్త ప్రకటించడానికి నెలలో 3-4 రోజులన్నా పెట్టుకోండి అన్నందుకు పెద్ద పాస్టర్లకి ఖాళీ లేదు సార్. మాకు ఎవడో పిలిస్తే చెప్పేది భారం కాదు. నేను చాలామందిని చెప్పినా కదా, నేను కూడా అంటాను, రేపొద్దున నేను కూడా అట్ట అవ్వకుండా మీరు ప్రార్థన చేయాలి. ఏమని? బ్రాంచ్ వల్ల నీకు లాభమా, యేసు ప్రభుకు లాభమా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని బ్రాంచ్లైనా పెట్టుకో, దానివల్ల క్రీస్తు శరీరము సంఘానికి లాభమా, ఆ నడిపిస్తున్నోడికి లాభమా? అపోస్తలుడైన పౌలు ఏమన్నా నాకు కలిగిన సమస్తాన్ని నేను అపోస్తలుడు గానా అంటే ఏంది? పిలవకపోయినా వెళ్ళేవాడు, నిందల అవమానాలు పడేవాడు. అలాంటి వారు అలాగనే తన కలిగిన సమస్తాన్ని వ్యయపరిచేవాడు. సూచకులు అద్భుతాలు ఎన్ని జరుగుతున్నా ఆయా సంఘాలకు వెళ్తూ బలపరుస్తూ సంఘాలను స్థాపిస్తూ అప్పగిస్తూ వెళ్ళేటువంటి వాడు అపోస్తలుడు. ఎక్కడో ఉన్న సంఘాన్ని మనలో కలుపుకోవడం కాదు. మొన్న ఒక ఆయన చెప్పాడట, ఏదో టేక్ ఓవర్ సంఘాలు వచ్చినాయి అంటే ఈ మధ్య. చచ్చిపోయిన ఆయన చెప్పంగా విన్నాను నేను. టేక్ ఓవర్ సంఘాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సంఘాలు, అటు ఇటుకి బతకని సంఘాలందరికీ వెల్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, మీరు మళ్ళా కలిసిపోయి నీకు నెల డబ్బులు ఇస్తానట. ఆయన 2-3 చెప్పాడు, నాకు కూడా తెలీదు. ఇది వాల్మార్ట్ని ఫ్లిప్కార్ట్ కొనేసింది, 2 చెప్పాడబ్బా. నిన్న మొన్న ఏదో సిమెంట్ పేర్లు చూశాను, అదాని అని పెట్టి కింద మహా సిమెంట్, చెన్నై సిమెంట్ పెట్టారు. అంటే వీళ్ళంతా కూడా టేక్ ఓవర్ చేశారు. వాస్తవానికి ఒక ఆత్మని సువార్త చెప్పి క్రీస్తులోనికి నడిపించి సువార్త వలన కన్నటువంటి విశ్వాసులు అక్కడ లేరు. రెండోది, లేకపోయినా ఎవడో కొన్నదాన్ని పెంచిన అనుభవం కూడా లేదు. దారిలో ఎత్తుకొచ్చిన అనుభవాలే ఉంటున్నాయి. నిజమైన అపోస్తలుడు ఎవరుంటారు? మళ్ళా చెప్తున్నాను, ఎవరు అపోస్తలులు అంటే యేసు ప్రభు చేత పిలువబడి పంపబడి అధికారం పొంది అభిషేకించబడి పంపబడినవారు. ఆ ప్రభువే చెప్పి భూదిగంతములకు వెళ్ళండి, అయితే ముందు వీరు దేవుని పరిశుద్ధాత్మ కొరకు నింపబడని కనిపెట్టండి. అలా కనిపెట్టబడినవారు ఎవరు అపోస్తలులు అంటే, వాడే 1 మ్యాన్ సోల్ కాదు, 11 మంది వెనకాల నిలబడేవాళ్ళు. ప్రతిసారి చెప్పుకోగలగాలి, ఈ నా వాళ్ళు, వీళ్ళ వలన అనేది ఉండాలి మనకి. ఎంత పెద్ద అపోస్తలుడైనా సరే, ఎంత పెద్ద ప్రవక్త అయినా ఎవడైనా సరే, బేసిక్గా వాడు శిష్యుడై ఉండాలి. ఎంత మంచి అపోస్తల పరిచర్లోకి రావాలి అంటే కొంతమంది శిష్యులకున్న లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎవరు శిష్యులు ఏం చేశారు అన్న మాటను చూస్తాను. అపోస్తల కార్యం అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టేది. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యుద్ధకు పంపింది. చాలండి. శిష్యులు అనేవాళ్ళు ఆదిమ సంఘంలో ఎలా ఉన్నారట, దైవజనుడు ఉన్నాడని ఈ ఏరియాకు వచ్చాడని తెలిస్తే వెంటనే పిలిపించుకునేవాళ్ళు.
ఆదిమ సంఘంలో ఏముంది? దైవజనుడిని పిలిపించుకున్నారు శిష్యులు. పిలిపించుకున్నారు ఎందుకంటే ఆడు చచ్చిపోయినా బతుకుద్దని. అవసరానికైనా దేనికో దానికి సేవకుండైతే పిలిపించుకునేవారు. ఆ తర్వాత ఇంకో మాట, శిష్యులు ఎవరయ్యే ఉన్నారంటే మీకు అందరికీ తెలుసు కదా, అంత్యోకయల వారే శిష్యులు అంటేనే క్రైస్తవులు. ఆదిమ సంఘంలో ఎలాంటి క్రైస్తవులు ఉన్నారంటే దైవజనుడిని పిలిపించుకునేటువంటి క్రైస్తవులు, శిష్యులు ఉన్నారు. రెండవ మాట చూస్తే 13వ అధ్యాయం 48లో చదువుమా. ఈ 5 పరిచర్లు ఎక్కడి నుంచి వస్తాయి? శిష్యుల కాడి నుంచే వస్తాయి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగచేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారే. దేనికండి శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మ దేనికి? కాదు, అపోస్తలు వాక్యం చెప్తా ఉంటే అన్యజనులు ఆ మాట విని దేవుని వాక్యమును విని సంతోషించి దేవుణ్ణి మహిమపరిచారు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ ఆ వాక్యాన్ని విశ్వసించిన వారిని చూసి శిష్యులు ఆనందించారు. ఎవడయ్యా శిష్యుడు? ఎవరన్నా మారు మనసు పొంది రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడుతున్నారంటే నిజమైన క్రైస్తవుడికి ఎక్కడ వాడైనా సరే ఆడు మనోడేనా? ఎవడా మనోడు? కుల పిచ్చి కుల గజ్జి ఎవడు మనోడు? వాక్యమును విశ్వసించి అంగీకరించిన వారిని బట్టి నిజమైన శిష్యుడు ఆనందిస్తాడు, పరిశుద్ధాత్మలో ఆనందిస్తాడు. అబ్బా దేవుని మహింపరుస్తుంటాడు. ఎలా ప్రజలు తెలుసుకుంటున్నారు, రక్షణలోకి వస్తారని చెప్పి వాళ్ళు. అంటే మనకు సంతోషం ఎక్కడే ఉండాలా? ఈరోజు నీకు అన్నం ఉన్నా లేకపోయినా, మటన్ ఉన్నా, చికెన్ ఉన్నా, బిర్యానీ ఉన్నా లేకపోయినా, ఫలానా ద్వారా ఈ ప్రజలు అక్కడ దేవుని వాక్యాన్ని నీవు నలుగురు బాప్తిస్మం పొందారంటే నీ పంచభక్ష పరమాన్నాల కంటే ఆ రక్షణ సువార్త నీకు ఆనందం కలిగిస్తేనే మనం నిజమైన శిష్యులు అవుతాం. అలాంటి సంతోషం మనకు సెలబ్రేషన్ ఏంటబ్బా? మనకు కలిగిందని బట్టి కాదు, ప్రజలు మారు మనసు పొంది దేవుని యందు విశ్వసించి రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడుతున్నారంటే శిష్యుడైన వాడికి సంతోషం కలగాలి. హల్లెలూయా. ఇంకో మాట చదువు, 19వ అధ్యాయం 9వ అధ్యాయం 23 చదువుమా. శిష్యుడు అంటే ఎట్లా? ఆదిమ సంఘంలో శిష్యులు ఎట్లున్నారని చెప్తున్నా. దైవజనుని పిలిపించుకున్నారు, ప్రజలు విని రక్షణ పొందుతున్నారంటే వీళ్ళకి సంతోషం కలిగింది. 9వ అధ్యాయం 23 చదువు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతను చంపవలనని రాత్రింబగలు ద్వారంలో యొద్ద కాచుకొని చుండిరి. కనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. ఆ శిష్యులు ఎట్టున్నారు? వీడిని చంపేస్తానంటే వీడు చంపితే నెక్స్ట్ మందే పోస్ట్ అనుకుంటున్నారా? ఏంది అది? వాళ్ళు కాపాడబడాలి. శిష్యుడైన వాడికి ఎట్లుండాలా? ప్రమాదాలు తెస్తే నాకు ముందే తెలుసు కానీ మనకెందుకు రిస్క్ అనుకున్నోడు ఎప్పుడు శిష్యుడు కాదు. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత పంపబడ్డాడని దైవజనుడిని నమ్మితే అతన్ని తప్పించడానికి ముందుకొచ్చేవాడే శిష్యుడు అవుతాడు. ఎవడు పడితే కాదు, దింపేసి పంపేశారు. దున్నపోతు లాంటి మనుషులే ఉంటారు కానీ నువ్వు దేవుడే పిలిచాడు కదా పని చేసుకో, మరి నువ్వెందుకురా బండరాయి సావరా తేడానబడి, నువ్వు అసలు ఏంది? నీ క్రియలు కదా నీ ఎంట వచ్చేది. నువ్వు ఎలాంటి టైంలో ఏం స్పందిస్తున్నావు? ప్రజలు రక్షించబడుతున్నారంటే కూడా కాఫీ తాక్కుంటా అనుకుంటా కూర్చున్నావు అనుకో, ఏంది నీ కాఫీ పాడిగాను? ఏంది అసలు? ప్రజలు రక్షించబడుతున్నారంటే నీకు అదే అత్యంత ఆనందకరమైన విషయమై ఉండాలి. మనకు లాటరీ, మన భోజనం, మన సౌకర్యం కాదు. దేవుని వాక్యాన్ని విశ్వసించి నిత్య జీవార్థమైన దానికి నిర్ణయించబడిన వారు వచ్చారు అనగానే మనకు సంతోషం అవ్వాలి. దైవజనుడు ఇక్కడ ఉన్నాడంటే మనం పిలిపించుకోవాలా. అలాగే దైవజనుడికి అపాయం జరుగుతుంది, చంపేద్దాం అనుకున్నారనగానే మనమే వారిని తప్పించాలి. మనకప్పుడు ఏ సంవత్సరం గుర్తులేదు, నాకు 15 14 మన చర్చ్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఎన్ని రోజులు? నెల రోజుల పైన, నెల 2 నెలలు, నెల అనుకుంటున్నాను నేను. ఎవరెవరు ఇళ్ళను వదిలేసి నా మీదకి సంఘం, మన చర్చి మీదకి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? మరి అంతలో కొంతమంది లేరు కదా. ఆని క్రియలు వాళ్ళ వెంట వస్తాయి, ఉన్నోడి క్రియలు వాళ్ళ వెంట వస్తాయి. నువ్వు పిల్లల్ని నేను పక్కన వేసుకొని పడుకుంటలే, చిన్నపిల్లలు అయినా సరే అన్న స్త్రీ, ఆమె క్రియలు కూడా ఆమె వెంట వస్తాయి. నువ్వు పోతే ఎవడు చూసుకుంటే వీడికి ముడ్డేవాడు కొడతాడు అందనుకో భర్తనే,
ఆమె క్రియలు కూడా ఆమె వెంట వస్తాయి. అయ్యా స్త్రీలు అంటే నేను అంటలేదు, నీ సహకారం వాడిని శిష్యుని దైవజుని తప్పించడానికి నీ భర్త ముందుకెళ్తే గుంజేటట్టుందా, పొమ్మని ఎంకరేజ్ చేసేటట్టుందా? ఎట్లుండాలా? ఒకడు ప్రత్యక్షంగా అయినా ఉంటాడు, పరోక్షంగా అయినా అయి ఉంటారు. ఇక్కడ చూస్తే దైవజనుని తప్పించిన వారే నిజమైన శిష్యులు. 14వ అధ్యాయం 19 చదువుమా. అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. రాళ్లతో కొట్టి పడేస్తే ఏదో ఒకటి చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు కొట్టుంటారు? ఈయన పాపం ఈయన పట్టించింది అన్నారా? కొంతమంది భక్తుల మాటలు, ఎవడన్నా ఇబ్బందిలో ఉంటే సరే ఆయనకి మీద ఈడేలాగైతే వేసేస్తారు. రాళ్లతో కొట్టి పౌలు గారిని పడేస్తే శిష్యులందరూ చుట్టొచ్చి ఆయన మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా అన్ని గాయాలు కట్టి బాగు చేసి నెక్స్ట్ ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. శిష్యుడంటే ఎవడండి? గుడికి వచ్చి ఆదివారం సప్పట్లు కొట్టేవాడు కాదు, దైవజనుని చేర్చుకునేటువంటి, పిలిపించుకునేటువంటి వాడు. అలాగనే దైవజనుని రెండో మాట, ప్రజలు విశ్వాసం ఉంచి రక్షణలోనికి వస్తున్నారంటే దాన్ని బట్టి సంతోషించేవాడు, దైవజనుడిని తప్పించేవాడు. అలాగనే కొట్టి పడేస్తే కూడా వాళ్ళకి చుట్టుగా ఉండి మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ బాగు చేసి మళ్ళీ యాత్రనే కొనసాగింపజేసేవాళ్ళు. అలాంటి శిష్యుల్లోంచే ఎవరు వస్తారట? అపోస్తలు వస్తారు, ప్రవక్తలు వస్తారు, ఉపదేశకులు వస్తారు, కాపకులు వస్తారు, సువార్థికులు వస్తారు. నువ్వు ఏ కేటగిరీలో దేవుడిని నిన్ను పిలిచి వాడుకోవాలన్నా నువ్వు ఒక మంచి శిష్యుడిగా ఉంటే కానీ దేవుడు వాడుకోడు. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా? ప్రతి దినము, ఒకరోజు 2 రోజులు 40 రోజులు, క్రిస్మస్ సీజన్ కష్టాలు వచ్చినప్పుడు కాదు, ప్రతి దినం కూడా ఆయన సిలువను, మన సిలువను మనం మోసుకుంటూ ఆయనను వెంబడించి నిజమైన శిష్యుల్లాగానే దైవజనుల్ని పిలిపించుకునేలాగా, వాక్యం విన్నవారు ఆ వార్తను బట్టి సంతోషించేవారిలాగా, దైవజనుడిని తప్పించువారిగా, దైవజన్ ఇబ్బందుల్లో పరామర్శించి అతని పక్షంగా నిలబడేలాగా ఉంటే అలాంటి శిష్యుల్లో నుంచే కొందరిని దేవుడు ఎంచుకున్నాడు. శిష్యుడైన తిమోతి, ఆ తర్వాత ఆయన పరిచారకుడయ్యాడు, ఆ తర్వాత కుమారుడయ్యాడు, ఆ తర్వాత దైవజనుడయ్యాడు, ఆ తర్వాత ఆయనే పెద్దలను నియమించే స్థాయికి వచ్చాడు. ఈ శిష్యుడే అక్కడ దాకా వస్తాడు. మనం కూడా మంచి శిష్యులు ఉంటే మనకు కూడా ఆ స్థాయిని దేవుడిస్తాడు. కనుక ఆదిమ సంఘంలో ఉన్న పద్ధతిని మనం చూసినట్లయితే దేవుడు నియమించిన విధానం, పర్పస్ మర్చిపోవద్దు. నెంబర్ 1, దేవుని కుమారుని విషయంలో, జ్ఞానం విషయంలో ఏకత్వం. రెండవదిగా సంపూర్ణత కలగాలని 5 పరిచయలు దేవుడు నియమించాడు. నియమించిన వాళ్ళు దేనికోసం పనిచేయాలంట? ఉపదేశం కల్పించింది కాదు, గాలికరుడు రెల్లు కాదు, కుయుక్తితో కూడింది గాక నిర్మలమైనటువంటి ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయాల్లో ఎదిగేలాగా చేసేదే అపోస్తలు, బోధకులు, ప్రవక్తలు వీళ్ళు చేసే ఉపదేశం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఈ అపోస్తలు బైబిల్ మొత్తంలో ఆడోళ్ళు లేరు. వినండి, శిష్యురాలు అని ఇంతమంది గురించి ఉంది. అదే శిష్యులు అపోస్తలు అయ్యారు కదా, మళ్ళీ అదే శిష్యురాలు అపోస్తలు అయ్యారా? పాస్టర్లు అయ్యారా? పెద్దలు అయ్యారా? అయితే చెప్పండి, అయితే చెప్పండి. అయ్యి మీ గొడవ పెట్టుకోవద్దు తర్వాత విత్ రెఫరెన్స్. దేనికి పెద్దనైనా నేను, అమ్మగారు ఎక్కడుంది? ఇది పెద్దనైనా నేను, అమ్మగారు అనే పదం ఎక్కడుంచింది? యోహాను పత్రికలో ఉంది. అమ్మగారు ఎప్పుడు కూడా అమ్మగారే కానీ అపోస్తలు ఎప్పటికీ గారు. పెద్దల సంఘం, జ్యేష్ఠుల సంఘం, సింహాసనం మీద కూర్చునే వాళ్ళు, శిష్యులు, పిలువబడిన వాళ్ళు అందరూ ఉన్న, ఆడమ్మగా అందరూ ఉన్నారు. కానీ ఈ 5 ప్రధానమైన అపోస్తలు దాంట్లో ఏ స్త్రీ కూడా ఎక్కడ లేదు. కానీ ప్రవక్తలు పాత నిబంధనలో దెబోరా అనే ఉండే, మిరియాము ఉంది, హుల్దా ఉంది. కొత్త నిబంధనలో మచ్చుకి మనకి డైరెక్ట్గా చెప్పిన ప్రవక్తలు, ఫిలిప్పి కుమార్తెలు. అంటే ప్రవక్తలు ఇంకా మొగోళ్ళు లేరా?
అంటే ప్రవక్తల్లో మగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, కానీ అపోస్తల్లో ఆడోళ్ళు లేరు, ఓన్లీ మగోళ్ళే ఉన్నారు. ఏదైనా సరే అయ్యి ఉండొచ్చు, కాదు ఉండొచ్చు అనకూడదు. బైబిల్లో ఉంటే చేయరాదు, లేత లేదు. ఒకవేళ ఎవడన్నా ఏదైనా చేస్తాడనుకో, గాలికి వదలండి, ఆడి క్రియలు అని అనుకోవచ్చు, మనకెందుకు, మనం మట్టుకు చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక అపోస్తల్లో, మళ్ళా చెప్తున్న అపోస్తల్లో అప్పుడున్నారు ఇప్పుడు లేరనే వాళ్ళకి ఒకటే ఒక మాట, ఆ 12 మందే అనేటువంటి వాళ్ళు. మరి పౌలు గారి సంగతి ఏం చెప్తారు? పౌలు గారే నేనే కడమటి వాడిని, నేనేం తక్కువ కాదని చెప్పిన ఈయన క్రీస్తు శరీరం అప్పుడే ఉందా, ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉందా? సంఘ క్షేమాభివృద్ధి అప్పుడేనా, ఇప్పుడు కూడానా? ఏకత్వం అప్పుడేనా, ఇప్పుడు కూడానా? మరి ఇప్పుడు కూడా అపోస్తలు అవసరం కదా. కనుక కుయుక్తి చేత మాయోపాయం చేత చెప్పే బోధలు మనం వినకుండా బైబిల్లో లేఖనానుసారంగా ఉంటే మనల్ని కూడా దేవుడు తన చిత్తానుసారంగా అపోస్తలు గాను, ప్రవక్తలు గాను, ఉపదేశకులు గాను, కాపర్లు గాను, సువార్థికులుగా ఖచ్చితంగా నియమిస్తాడు. పర్పస్ ఒకటే, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి. క్రీస్తు కలిగిన సారూప్యత మనలోనికి రావాలి. గాలి కొట్టబడి ఏ ఉపదేశం నుంచి తప్పించబడినట్లుగానే ఈ 5 పరిచర్యలు మనల్ని అనుగ్రహించాడు. 5ట్లో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా మనకిస్తాడు. ఆ ఖచ్చితమైన పరిచర్య కొరకు మనం మంచి శిష్యుల్లాగా మొదట ఉంటేనే ఇస్తాడు. మంచి శిష్యుల్లాగా ఉందాం. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దాం. నమ్మకమైన వారికి మెండైన దేవుళ్ళని. భూమి మీద పరలోకంలో, భూమి మీద ఆశీర్వాదం, పరలోకంలో నిత్యజీవం. భూమి మీద మనమే ఆశీర్వాదకరంగా ఉంటాం, పరలోకంలో కిరీటము, సింహాసనము, కొత్త పేరు అన్ని దేవుడు మనకిస్తాడు. అలాగే అనేక పట్టణములు స్వాస్థ్యంగా మనకి అనుగ్రహిస్తాడు. అన్నీ కావాలంటే బేసిక్గా మనం ఒక మంచి శిష్యులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాము. దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఇంత ఏర్పాట్లు చేశాడు. యేసయ్యను